వెల్కమ్ బ్యాక్ టు ద జైనా స్టడీస్. మనం ఈ 3 మినిట్స్లో మనం టాపిక్ వైజ్గా పార్ట్స్ వైజ్గా మనం సోషల్ సబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ లెసన్లో అంశాలన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఇది పార్ట్ 4 ఇది. పార్ట్ 3 పెట్టలేదు. పార్ట్ 4లో మనం ఏం విషయాలు నేర్చుకుంటున్నామంటే చూడండి, సుమేరియన్స్ మట్టి పలక గురించి మనం నేర్చుకుంటాం. ఈ సుమేరియన్స్ ఎవరు? ప్రస్తుత ఇరాక్ వాసులు. సుమేరియన్స్ ఎవరు? ప్రస్తుత ఇరాక్ వాసులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? 4000 సంవత్సరాల క్రితమే అతి పురాతనమైన పటాలని తయారు చేశారు. ఓకేనా? ఈ సుమేరియన్స్ ఎవరు? ప్రస్తుత ఇరాక్ వాసులు. అతి పురాతనమైన పటాలను 4000 సంవత్సరాల క్రితం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత వీటిని మట్టి పలకల మీద వేశారు. ఇది మట్టి పలక. సుమేరియన్లు దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ సుమేరియన్స్కి ఏముండే అంటే దేవాలయాలకు భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాల పటాల రూపంలో భద్రపరిచేవాళ్ళు. ఈ సుమేరియన్స్ ఏం చేసేవాళ్ళంటే వీళ్ళకి వ్యవసాయ భూములు ఉండేవి. అంటే వ్యవసాయ భూములు కాదు, దేవాలయ భూములు. ఈ దేవాలయ భూముల గురించి, వాటి వల్ల వచ్చే ఆదాయ లెక్కల గురించి వాళ్ళు కొన్ని పటాలను తయారు చేశారు, మట్టి పలకలను. ఆ మట్టి పలకలనే అతి పురాతనమైనగా 4000 సంవత్సరాల క్రితంగా మనం చూస్తాం. ఇంకా మొదటి కొన్ని ప్రపంచ పటాలను ఇంకా బాబిలియన్స్ గురించి మనం నేర్చుకుంటాం. బాబిలియన్స్ అంటే ప్రస్తుతం ఇరాక్ వాసులు. వీళ్ళు కూడా బాబిలియన్స్ కూడా ఇరాక్ వాసులే. వీళ్ళు కూడా ప్రపంచ పటాలు తయారు చేశారు. అదేంటో చూద్దాం. వారికి తెలిసిన ప్రపంచం ఇదే. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రాన్ని కింద చూడండి. ఇది బాబిలియన్ మట్టి పలక. ఇది బాబిలియన్ మట్టి పలక. మట్టి పలకపై గీసిన చిత్రాన్ని చూడండి. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని వాళ్ళు ఊహించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని ఎవరు భావించారు? సుమేరియన్స్, బాబిలియన్స్, ఇంకా ఎవరైనా రెండు ఇవ్వచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని చెప్పింది ఎవరంటే బాబిలియన్స్. బాబిలియన్స్ చేసిన మట్టి పలక ఇది. ఏ ఇయర్ అంటే 2600 సంవత్సరాల క్రితం. వాళ్ళు 4000 సంవత్సరాల క్రితం. ఇది 2600 సంవత్సరాల క్రితం. ఇక లోపలి వలయంలో వాళ్ళకు తెలిసిన అన్ని పటాలు చిన్న గ్రామాలు, అంటే అన్ని పటాలు అంటే చిన్న వలయాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. లోపలి వలయంలో ఈ లోపలి వలయంలో చిన్న పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు అన్నీ కూడా లోపలి వలయంలో ఉంది అని వీళ్ళు చెప్పారు. నెక్స్ట్, బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపాడు. ఇంకా ఈ మధ్యలో ఏం చూపించాడంటే బాబిలోన్ పట్టణం మధ్యలో ఉందని చూపించాడు. లోపలి వలయం బయట, ఒక లోపలి వలయం ఉంది కదా, ఆ బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయని వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఈ లోపలి వలయం ఉందిగా, ఈ లోపలి వలయం బయట, ఈ బయట ఒక నది ఉందట. ఆ నది ఏంటంటే చేదు నది. దీన్ని ఉప్పు నీటి సముద్రం కూడా అంటారు. దాంట్లో ఈ నదిలో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. ఇది ఒకసారి డిఎస్సిలో అడిగిన పాయింట్ అనమాట, బిట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మనం బాబిలియన్స్ గురించి, సుమేరియన్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో ఏంటి? బాబిలియన్ మట్టి పలక గుండ్రటి పల్లెం మాదిరిగా ఉందని చెప్పారు. మధ్యలో బాబిలోన్ పట్టణం ఉంది. దాని లోపల చిన్న పట్టణాలు, కొండలు, నదులు, చిత్రభూములు ఉన్నాయి. ఈ లోపలి వలయం బయట చేదు నది ఉంది. దాన్ని ఉప్పు నీటి సముద్రం అంటారు. ఈ ఉప్పు నీటి సముద్రంలో త్రికోణాకారంలో అంటే త్రిభుజాకారంలో, ఈ త్రిభుజాకారంలో 7 దీవులు ఉన్నాయని వీళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. మరొక వీడియోలో మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.